ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అనేది మనం చాలా అంటే చాలా ఘోర ఓటమిని చవి చూసాం. సో, ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టూర్ స్టార్ట్ కాబోతుంది. ఒక 5 2020లు, 3 వన్‌డే మ్యాచ్‌లనేవి జరగబోతున్నాయి. సో, ఈ ఇంగ్లాండ్ టూర్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వన్‌డే స్క్వాడ్, అదే స్క్వాడ్ చాంపియన్ ట్రోఫీ గూడా ఆడబోతోంది అనేదైతే చాలా సంకేతాలైతే తెలుస్తున్నాయి. 1, 2 మార్పులు ఏమన్నా చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ప్లేయర్స్ అనేది ఇన్ అవుతారు? ఏ ప్లేయర్స్ ఔట్ అవుతారు? డెబ్యూ ఎవరు ఇవ్వబోతున్నారు ఈసారి వన్‌డే సీరీస్‌లో? సో, ఈ వన్‌డే టీమ్ సెలక్షన్ అనేది ఎవరిని పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇప్పుడు 2020లో బాగా ఆడినోళ్ళని పిక్ చేస్తారా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే సార్, హ్మ్. కొంతమందికి సో, స్టాంప్ వన్ బై వేస్తారు. వన్ ఎళ్దాం మనం ఓపెనింగ్ నుంచి. కొంతమందికి స్టాంప్ వేస్తారు. హ్మ్. నువ్వు ఫలానా ఫార్మాట్ ప్లేయర్‌వి అని చెప్పి. హ్మ్. సో, ఫలానా ఫార్మాట్ ప్లేయర్ అని స్టాంప్ పడిన ప్లేయర్లు ఎవరు? సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్ పడిపోయింది. అవును. వన్‌డేలో ఆడాడు. వన్‌డేలో ఏమాత్రం కూడా సక్సెస్ కాలేకపోయాడు. వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఆడాడు. కుదరలేదు. ఇంక అక్కడి నుంచి నువ్వు ఆడొద్దు వన్‌డే. నువ్వు టీ20 ఆడుకో. టీ20 క్యాప్టెన్సీ ఇచ్చారు అతనికి. ఓకే. తిలక్ వర్మకి వన్‌డేలో ఆడే అవకాశం ఉంది. బట్ రైట్ నౌ ఉన్న సెటప్‌లో డైరెక్ట్ 15లోకి వస్తాడనేది ఇస్ ఎ బిగ్ డౌట్. అతని మీద కూడా మేజర్‌గా స్టాంప్ అనేది టీ20 ప్లేయర్‌గా పడింది. అభిషేక్ శర్మ మేజర్‌గా టీ20 ప్లేయర్. వన్‌డేకి అసలు వద్దు కూడా. సంజు శాంసన్‌కి వన్‌డేలో సెంచరీ ఉంది. లాస్ట్ వన్‌డే సెంచరీ ఫ్రమ్ ఇండియా సంజుకు ఉంది. అవును. టీ20 సెంచరీ కూడా సంజుకు ఉంది. కానీ కీపర్ బ్యాట్స్‌మన్‌కి ప్లేస్ లేదు. కానీ కీపర్ బ్యాట్స్‌మన్‌గా సంజుని కన్సిడర్ చేస్తారా? సంజు మీద కూడా నువ్వు టీ20 వరల్డ్ కప్ టీ20కి ఉన్న స్టాంప్ వేసేసి టీ20లో కూర్చోబెడతారు. నో దిస్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్. సంజు శాంసన్ సెలెక్ట్ చేయకుండా ఉండడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే అతను విజయ్ హజారే ట్రోఫీ ఆడలా. ఓకే. విజయ్ హజారే ట్రోఫీ ఎందుకు ఆడలా? కేరళ వాళ్ళు వద్దన్నారు. కేరళ వాళ్ళు ఎందుకు వద్దన్నారు? వాళ్ళు ఒక ప్రిపరేటరీ క్యాంప్ పెడితే అది ఇట్ వాస్ నాట్ ఎ కంపల్సరీ క్యాంప్ అని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి. అది నేను ఉండనని చెప్పాడు. ఆ క్యాంపుకి నేను ఉండను, బట్ నేను మ్యాచ్లకు వస్తానంటే నువ్వు మ్యాచ్లకు కూడా రావాల్సిన అవసరం లేదని చెప్పేసి అతను డ్రాప్ చేశారు. ఓకే. సో విజయ్ హజారే ట్రోఫీ డొమెస్టిక్ 50 ఓవర్ ట్రోఫీ నువ్వు ఆడకుండా ఉంటే హౌ కెన్ యూ బీ ఇన్ దిస్ ప్లేస్? నువ్వు టీ20 ఆడుకొని చెప్పారనుకోండి. సంజు శాంసన్ ఈజ్ నాట్ దేర్. సంజు శాంసన్ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ ప్లేయర్. సరే టీ20లో అతని యావరేజ్ అనేది లాస్ట్ 7 innings పెరిగింది. ఎందుకంటే ఓపెన్ చేయించారు. ఓపెన్ చేసిన తర్వాత 3 సెంచరీలు కొట్టాడు. బాగా ఆడుతున్నాడు. వన్‌డేలో 1 డౌన్ ఆడగలడు, 3 డౌన్ ఆడగలడు, ఎక్కడైనా ఆడగలడు. మంచి ఫీల్డర్. అవుట్ ఫీల్డ్‌లోనే బాగా ఫీల్డింగ్ చేయగలడు, కీపింగ్ చేయగలడు. హీ గివ్స్ దట్ మొత్తం ఫుల్ ఇస్తాడు. బట్ ద పాయింట్ ఇస్ దిస్, నువ్వు ఎంతవరకు అతను వన్‌డే ప్లేయర్‌గా చూస్తున్నావు? దిస్ ఇస్ అ బిగ్ క్వశ్చన్. ఎందుకంటే సంజు శాంసన్ పోటీ ఎవరు? ఈజ్ ఇమీడియట్ పోటీ ఇస్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా ఉండే. ఫస్ట్ రిషబ్ పంత్. రిషబ్ పంత్కి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? ఆల్దో అతని వన్‌డే స్టాటిస్టిక్స్ అనేవి అంత ఫేవరబుల్గా లేకపోయినా సరే లాస్ట్ 15 innings తనకు ఒక 70 ఉంది, ఒక 50 ఉంది, ఒక సెంచరీ ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా మ్యాచ్‌ని మలుపు తిప్పే ప్లేయర్. మేజర్ అడ్వాంటేజ్ ఇస్ లెఫ్ట్ హ్యాండర్. ఫస్ట్ పాయింట్. మ్యాచ్‌ని మలుపు తిప్పే ప్లేయర్ అది ఉంది, కానీ మేజర్ పాయింట్ ఇస్ లెఫ్ట్ హ్యాండర్. అతను మొత్తం నాట్ ఏ ఓపెనర్. తన కెరీర్ అంతా కూడా తన సంజు శాంసన్ తీసుకుంటే ఓపెనింగ్ స్లాట్‌లో సో మనం ఫిల్ చేయాలి మస్ట్ గా. తన కెరీర్ అప్పుడు ఎవరిని డ్రాప్ చేయాలి అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. తన కెరీర్ అంతా కూడా అతను మిడిల్ ఆర్డర్ లోనే ఆడాడు. అదొక పెద్ద ఫ్యాక్టర్ అవుతుంది. రెండోది ఇంకోటి ఏంటి అంటే కనుక ఇప్పుడు రిషబ్ పంత్ గురించి మనం మాట్లాడుకుంటే అతను జోన్ లో ఉన్నాడని ఒక ఫీల్ లో ఉంటారు. యాక్సిడెంట్ అయ్యాక వచ్చాడు, అన్ని ఆడాడు, బాగా ఆడాడు. యాక్సిడెంట్ అవ్వకముందు అతను ఆడిన వన్‌డే మ్యాచ్ లో 100 కొట్టాడు. యాక్సిడెంట్ అయ్యాక ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. సో లెఫ్ట్ హ్యాండర్ మీకు శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తున్నాడు, రోహిత్ శర్మ ఓపెన్ చేస్తున్నాడు, విరాట్ కోహ్లీ 1 డౌన్ ఉన్నాడు, నెంబర్ 4 లేటెస్ట్ శ్రేయస్ అయ్యర్ ఉన్నట్టు ఎవరు లెఫ్ట్ హ్యాండర్ లేడు టాప్ 4-5 లో. మళ్ళీ సంజుని పెట్టారంటే దేర్ ఇస్ నో లెఫ్ట్ హ్యాండర్ అగైన్. సో ఆ అడ్వాంటేజ్ అనేది రిషబ్ పంత్. అంటే ఇప్పుడు జైస్వాల్ ని కూడా సెలెక్ట్ చేయరా? సరే జైస్వాల్ నా దృష్టిలో షుడ్ ఓపెన్. రోహిత్ శర్మతో జైస్వాల్ ఓపెన్ అంటే ఉంటాడు. చాంపియన్ ట్రోఫీకి అయితే సెలెక్ట్ చేస్తారు. బ్యాకప్ బ్యాట్స్మెన్ గా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఓకే, నా దృష్టిలో ఓపెన్ చేయాలి. బట్ గిల్ హస్ ఆల్సో డన్ వెల్ అని గిల్ చేత ఓపెన్ చేయించొచ్చు. గిల్లును జైస్వాల్ వస్తే అప్పుడు రోహిత్ డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. రోహిత్ ఎట్లా డ్రాప్? 1 డౌన్ కింద. రోహిత్ ఓపెనర్ సార్. వన్‌డే మ్యాచ్ లో రోహిత్ శర్మ ఓపెనింగ్ ఛాన్సే లేదు. అప్పుడు గిల్ కాంబినేషన్ జైస్వాల్ కాంబినేషన్ అడిగితే జైస్వాల్ అంట. నేను జైస్వాల్ అంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్. జైస్వాల్ బేసికలీ ఇప్పటిదాకా వన్‌డే ఆడలా. బట్ ద పాయింట్ ఇస్ రిథమ్ లో ఉన్నాడు, ఊపు మీద ఉన్నాడు, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంటుంది. గిల్ 2023 ప్రథమార్థం దాకా బాగానే ఆడాడు, కానీ వరల్డ్ కప్ దగ్గర నుంచి యావరేజ్ అరౌండ్ 37-38. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉండడం కూడా బాగా హెల్ప్ అవుతుంది. యూ కెన్ టేక్ ద లోడ్ ఆఫ్ ఫ్రమ్ రోహిత్ శర్మ. కొంచెం లాంగర్ ఇన్నింగ్స్ ఆడగలడు. అండ్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండడం అనేది ఎంత ఇంపార్టెంటో మనం చాలా మాట్లాడుకున్నాం. అవును. ప్యూర్లీ బికాస్ ఫలానా ప్లేయర్ లెఫ్ట్ హ్యాండర్ ఆడించకూడదు, కానీ ఆ ప్లేయర్లో మెట్టల్ ఉంది, పెడిగ్రీ ఉంది, బాగా ఆడుతుంటే వై నాట్ అనే ఒక ఆలోచన వస్తుంది. అంత సిమిలర్ బేసిస్ రిషబ్ పంత్ వెళ్ళిపోతే నెంబర్ 1 కీపర్ చాయిస్. కేఎల్ రాహుల్ కన్నా కూడా రిషబ్ పంత్ వెళ్ళిపోతే నెంబర్ 1 చాయిస్ కీపర్. ఆల్దో కేఎల్ రాహుల్ మీకు వన్‌డే ఫార్మాట్ లో ఎంత బాగా ఆడాడు. ఇప్పుడు నీ ప్లేయింగ్ లెవెన్ చెప్పు. నేను ఆ ప్లేయింగ్ లో సంజు శాంసన్ ఉంటాడు, మరి అది జరగని పని కాబట్టి. రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ టాప్ 4. అండ్ దెన్ మీకు నంబర్ 6 లో హార్దిక్ పాండ్యా. తర్వాత నంబర్ 7 లో ఇప్పుడున్న ఫామ్ లో ఇప్పుడున్న ఊపులో అక్షర్ పటేల్. అండ్ దెన్ మీకు ఫాస్ట్ బౌలర్స్ విషయంలో తీసుకుంటే కనుక సర్దార్ హర్షదీప్ సింగ్,
తర్వాత మీకు సిరాజ్ కానీ షమీ కానీ ఇద్దరిలో షమీ ఫుల్ ఫిట్ ఉన్నాడంటే షమీ, షమి. రెడీగా ఉన్నాడు వేసేస్తున్నాడు కుమ్మేస్తున్నాడంటే షమీ, లేదంటే కనుక సిరాజ్. అండ్ బుమ్రా ఉంటే బుమ్రా డెఫినెట్లీ బుమ్రా ఇంజర్డ్ బుమ్రా కాబట్టి చెప్పలేము మనం. ఇంజరీ చెప్పలేము. Hmm. కుల్దీప్ యాదవ్ ఎంతవరకు ఫిట్ ఉన్నాడో లేదో తెలియదు. తెలీదు. సో కుల్దీప్ యాదవ్ ఫిట్ గా లేడు అంటే కనుక అదొక పెద్ద సమస్య అవుద్ది. అప్పుడు వాషింగ్టన్ సుందర్ని వరుణ్ చక్రవర్తిని మనం టీమ్ లో తీసుకోవాలి. పెట్టుకోవాలి. వేర్ హార్దిక్ పాండ్యా విల్ బి వన్ ఆఫ్ ద సీమర్స్. Hmm. 3 సీమర్లు అవుతారు, 3 స్పిన్నర్లు అవుతారు. సో 6, 7, 8, 9, 10, 11 సెట్ అయిపోయింది. నంబర్ 5 ఇస్ కీపర్ స్పాట్. కీపర్ స్పాట్ లో నేను సంజు శాంసన్ ప్రిఫర్ చేస్తాను. బట్ జరిగేది ఏంటంటే దే మైట్ ప్రిఫర్ రిషబ్ పంత్ ఆర్ కేఎల్ రాహుల్. రిషబ్ పంత్ ఆర్ కేఎల్ రాహుల్ ఇద్దరు ఎవరిని సెట్ చేసుకోవాలి అంటే కానీ ఐ విల్ సే రిషబ్ పంత్. అంతే. దానికి రీజన్ ఏంటి అంటే కనుక ఒకటి లెఫ్ట్ హ్యాండర్ మిడిల్ ఆర్డర్ లో ఒకడు ఉంటాడు, హార్దిక్ పాండ్యా కన్నా ముందు అటు స్పిన్ బాగా ఆడగలడు. రెండోది ఏంటంటే when థింగ్స్ గెట్ గోయింగ్ టఫ్ వెళ్ళినప్పుడు రిషబ్ పంత్ ఒక్కడు బాగా ఆడతాడు. సడన్లీ యువర్ 100 for 4, ఇంకా మీకు ఒక 40 ఓవర్లు ఆడాలి, 30 ఓవర్లు ఆడాలి. అటువంటి సమయంలో రిషబ్ పంత్ అట్లీస్ట్ ఒక 15 overs ఉన్నా కూడా స్కోర్ అనేది 220, 230 దాకా తీసుకెళ్ళిపోతాడు. అవును. కేఎల్ రాహుల్ ఇంత అద్భుతమైన ప్లేయర్ అంటే అద్భుతమైన ప్లేయర్, కాకపోతే అతను ఒక షెల్లో ఉంటాడు. టీం టెన్షన్ పడినప్పుడు అతను ఇంకా టెన్షన్ పడుతూ ఆడుతూ ఉంటాడు, మనం చూసాం. ఆల్దో మిడిల్ ఆర్డర్లో ఈజ్ హ్యావింగ్ ఎక్సలెంట్ రికార్డ్స్. అవును. సో అక్కడ ఒక సమస్య ఉంది. అంటే ఏ ప్లేస్ లో అయినా ఆడగలిగే సత్తా ఉంది మళ్ళీ. ఉంది. సో ఇప్పుడు కేఎల్ రాహుల్ ప్యూర్ బ్యాట్స్మెన్ గా ఎంపిక కావాలంటే ఎంపిక అయిపోవచ్చు. బట్ ప్యూర్ బ్యాట్స్మెన్ అతను పోటీ శ్రేయస్ అయ్యర్ తోటి. శ్రేయస్ అయ్యర్ ఇంకా అద్భుతంగా ఆడాడు. అవును. సో అతనికి ఆ ఒక ప్రాబ్లం అనేది ఉంది. బట్ అగైన్ ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ స్టాట్స్ మనం మాట్లాడుకోవాలి, ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇది మనం మాట్లాడుకోవాలంటే టాప్ 6లో రోహిత్ శర్మ, గిల్, తర్వాత మనకి విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, తర్వాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా. ఈ టాప్ 6 ప్యూర్లీ పరంగా స్టాట్స్ పరంగా ఉంటారు. బట్ అన్నిసార్లు స్టాట్స్ విల్ నాట్ విన్ యూ ది టోర్నమెంట్స్. కొన్నిసార్లు మీరు ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు హార్ష్ కాల్స్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. అటువంటి సమయంలో ఈ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. వరుణ్ చక్రవర్తి ఐ వుడ్ ప్రిఫర్, ఎందుకంటే బుమ్రా లేడు అంటే కనుక యూ వాంట్ సంబడి ఇన్ ద మిడిల్ ఓవర్స్, ఎవరైతే వికెట్లు తీయాలి. ఫిబ్రవరిలో ప్రాబ్లీ కొంచెం చల్లగా ఉంటుంది, కొంచెం సీమ్ కొంచెం బెటర్గా ఉండొచ్చేమో అన్నట్టుగా పిచ్చులు ఉన్నాయంటే టేక్ వరుణ్ చక్రవర్తి. కొంచెం సీమ్ సపోర్ట్ ఉందంటే వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతమైన బౌలర్. మిడిల్ ఆర్డర్లో మిడిల్ ఓవర్స్లో వికెట్ తీస్తాడు. 11 to 40లో ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్ వికెట్స్ ఓడిపోతారు మ్యాచ్లు. అంటే ఇప్పుడు ఆల్రౌండర్ కేటగిరీలో ఇప్పుడు ఎలాగో జడేజా లేడు కాబట్టి జడేజా ఉంటాడు టీంలో. అక్షర్ పటేల్, జడేజాలో ఎవరో ఒకరు. జడేజాలో ఒకళ్ళే కదా ఉండేది. సో నితీష్ కుమార్ రెడ్డికి కానీ తిలక్ వర్మకి కానీ ఛాన్స్ ఉండదా? అదే అంటున్నాను కదా సార్. ఇప్పుడు మీరు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఉన్నప్పుడు తిలక్ వర్మ అక్కడికి వెళ్ళడం కష్టం అవుతుంది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ అడ్వాంటేజ్ ఉంటుంది. 11 members డెబ్యూ ఇచ్చే ఛాన్స్ 11 members మీరు పిక్ చేస్తారు. అందులో మీరు ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ని, ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని, తర్వాత ఒక ఎక్స్ట్రా కీపర్ని, ఇంకొక ఎక్స్ట్రా ఓపెనర్ని పిక్ చేసుకుంటారు. సో దెర్ ఇస్ నో అదర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇంకొక ఆల్రౌండర్. సో నితీష్ డైరెక్ట్గా రావడం అనేది చాలా చాలా కష్టం. అన్లెస్ అండ్ అంటిల్ గంభీర్ కూర్చొని లేదు నాకు ఈ స్క్వాడ్ కావాలి, నాకు వీళ్ళే కావాలంటే తప్ప. దట్ ఈస్ వేర్ నాకు వాషింగ్టన్ సుందర్ వద్దు, నాకు జడేజా వద్దు, అక్షర్ పటేల్ నితీష్ కుమార్ రెడ్డి టీంలో కావాలి, లేదా వాషింగ్టన్ సుందర్ నితీష్ కుమార్ రెడ్డి టీంలో కావాలంటే తప్ప నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ అడ్వాంటేజ్ కూడా ఉంది కదా. ఉంది. బట్ అగైన్ హార్దిక్ పాండ్యా లాగా సపోర్టింగ్ ఉంటుంది. బట్ అగైన్ 10 ఓవర్లు వేస్తాడనే గ్యారంటీ ఇంకా లేదు నితీష్ దగ్గర నుంచి. రెండో పాయింట్ ఏంటంటే కనుక బ్యాకప్ ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంజరీ అయిపోయింది ఇంకా ఆర్డర్ అంటే కనుక నితీష్ కెన్ గో ఇన్ టు దట్ స్క్వాడ్. తిలక్కి అగైన్ మనం చెప్పేది అంటే ఎక్కడ చోటు ఉంది, తిలక్ కూడా బ్యాకప్ ఆప్షన్ లోనే ఉంటాడు. తిలక్ వర్మ కానీ నితీష్ రెడ్డి కానీ బ్యాకప్ ఆప్షన్స్ లోనే ఉంటారు. అండ్ ప్రాబబ్లీ ఇంక దీని తర్వాత జరిగే వన్డే మ్యాచెస్లో దే విల్ స్లోలీ కమ్ ఇన్ టు పిక్చర్. వాళ్ళ అవసరం కూడా రావడం, ఫ్రెష్ బ్లడ్ రావాలి, యంగ్స్టర్స్ రావాలి, కొంతవరకు మిడిల్ ఆర్డర్లో బాగా ఆడగలిగే లెఫ్ట్ హ్యాండర్స్ కావాలి. సో ఇటువంటి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. బట్ ఇందాక అన్నట్టు కానీ తిలక్ నెక్స్ట్ ఇయర్ దాకా కొంచెం ఆయన మీద T20 అని స్టాంప్ వేస్తారు అన్నట్టుగా కనిపిస్తుంది. బట్ అగైన్ హ్యావింగ్ సెడ్ దట్ ఇండియా కొంచెం ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారా అంటే ఉన్న రీసెంట్ కైండ్ ఆఫ్ ఫామ్ అండ్ ఉన్న ఈ కండిషన్స్, డ్రెస్సింగ్ రూమ్ లీక్లు, క్యాప్టెన్, కోచ్ ఇవన్నీ హడావిడి చేసుకుంటే దే ఆర్ నాట్ ఎంటరింగ్ యాస్ ఫేవరెట్స్. సో దట్స్ అ గుడ్ థింగ్. ఫేవరెట్స్గా ఎంటర్ అవ్వకపోవడం ఇట్స్ అ గుడ్ థింగ్. మంచిదే. టీం సెలెక్ట్ చేసుకోవడానికి 4 రోజులు టైం అడిగారు ఐసీసీ నుంచి. అది న్యూస్ వస్తుంది. ఎందుకంటే బుమ్రా ఫిట్నెస్ గురించి క్లారిటీ లేదు, కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ గురించి క్లారిటీ లేదు. 2 ఇంపార్టెంట్ బౌలర్స్ ఇద్దరు, బుమ్రా అండ్ కుల్దీప్. వన్డే ఫార్మాట్లో ఎస్పెషల్లీ కుల్దీప్ నెంబర్ 2లో ఉన్నాడు, బుమ్రా ఏ ఫార్మాట్లోనే అదరగొట్టే బౌలర్. వీళ్ళిద్దరు లేకపోతే వాళ్ళిద్దరికి మరి ఎట్లా ఏం చేసుకోవాలనేది ఇంకొక ఫ్యాక్టర్గా కనిపిస్తుంటుంది. ఒకటి హర్షదీప్ సింగ్ మంచి ఫామ్లో ఉన్నాడు, షమీ ఫిట్గా ఉన్నాడు. సో ఆ ఒక ఆస్పెక్ట్ అనేది మరి ఇండియా మీద ఎంత ప్లే అవుతుంది అనేది చూడాలి. బట్ అగైన్ మీకు ఇక్కడ టీమ్గా ఆడాల్సిన అవసరం ఉంది. వరల్డ్ కప్ 2023 వన్డే వరల్డ్ కప్ ఎలాగైతే ఆడారో టీమ్గా ఆడితే కనుక రిజల్ట్స్ వస్తాయి. మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీస్తే రిజల్ట్స్ వస్తాయి. ఒకే ఒక మ్యాచ్లో ఇండియా మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయాలి. అవును, ఆ మ్యాచ్ ఏమైందో నేను మాట్లాడతాను. ఫైనల్ మ్యాచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఛాంపియన్ ట్రోఫీకి టీమ్ సెలక్షన్ అనేది. టీమ్ సెలక్షన్ అయిపోయిన తర్వాత మరొకసారి
సందీప్‌తోనే కూర్చుందాం, మాట్లాడదాం. పాకిస్తాన్ మ్యాచ్ గురించి కూడా అప్పుడు మాట్లాడదాం. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.